ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన రెడ్మీ వాళ్ళు లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 15 ప్రో మొబైల్ గురించి మాట్లాడదాం. ఒకప్పుడు గురించి మాట్లాడినట్టయితే ఒక 15,000 బడ్జెట్‌లో, 20,000 బడ్జెట్‌లో మనం ఒక మొబైల్‌ని కొనుక్కోవాలి అంటే రెడ్మీ సిరీస్‌ని బ్లైండ్‌గా కొనుక్కునే వాళ్ళం. సో మరి ఈ మధ్య కాలంలో కొంచెం అది మారింది. అయితే రీసెంట్‌గా వీళ్ళు రెడ్మీ నోట్ 15 ప్రో తర్వాత 15 ప్రో ప్లస్ అని చెప్పేసి 2 మొబైల్స్ మార్కెట్‌లో తీసుకొచ్చారు. ప్రజెంట్ నా చేతిలో రెడ్మీ నోట్ 15 ప్రో అయితే ఉంది. దీని గురించి మాట్లాడినట్టయితే ఫీచర్స్ పరంగా చాలా బాగున్నాయి. మరి ఈ వీడియోలో మనం ఈ మొబైల్ గురించి అయితే మాట్లాడదాం. మరి బాక్స్ లోపల వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారనే దాని గురించి మాట్లాడినట్టయితే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్‌తో పాటు మనకు ఒక బ్యాక్ కేస్‌ని ప్రొవైడ్ చేశారు. బ్లాక్ కలర్‌లో ఉంది. ట్రాన్స్పరెంట్ కాదు. దీంతో పాటే ఒక సిమ్ ఎజెక్టర్ ఉంటుంది. బాక్స్ లోపల 45 వాట్స్ చార్జర్‌తో పాటు యూఎస్బీ టు టైప్ సి కేబుల్‌ని ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ మొబైల్‌ని అన్బాక్సింగ్ చేసేసాను, వాడుతున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. డిజైన్ అనేది కొంచెం మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ 3 కెమెరాస్‌తో పాటు ఒక ఫ్లాష్ లైట్ అయితే చూడడానికి కనిపిస్తుంది. మొబైల్ చూడొచ్చు. ప్లాస్టిక్ బిల్ తోటి సైడ్ కూడా మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటే కనిపిస్తుంది. పైవైపు కింది వైపు స్పీకర్ గిల్స్‌ని ప్రొవైడ్ చేశారు. స్టీరియో స్పీకర్స్‌ని దీనిలో ప్రొవైడ్ చేశారు. సిమ్ ట్రేని కింది వైపు ప్రొవైడ్ చేశారు. దీనిలో మనం 2 సిమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్‌ని ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్‌ని వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. దీంతో పాటు కింద ఐఆర్ బ్లాస్ట్ అని ప్రొవైడ్ చేశారు. టైప్ సి పోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో వైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఈ సైడ్ ఎటువంటి బటన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మొబైల్ చేతిలో తీసుకుంటే కొంచెం భారీగానే అనిపిస్తది. 200 గ్రాముల కంటే ఎక్కువనే వెయిట్ చేస్తది ఇది. ఈ స్క్రీన్ గురించి మాట్లాడినట్టయితే ఎవరైతే పెద్ద స్క్రీన్ కోరుకుంటారో వాళ్ళకైతే డెఫినెట్‌గా నచ్చుద్ది. 6.83 ఇంచెస్ 1.5K రెజల్యూషన్‌తో కూడిన సూపర్ అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. 68 బిలియన్ కలర్స్ చూపిస్తాయని చెప్తున్నారు. సో దీనిలో మీరు కంటెంట్ చూడండి, చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. డీప్ బ్లాక్ చూడడానికి కనిపిస్తున్నాయి. పంచీ కలర్స్ కనిపిస్తున్నాయి. అవుట్‌డోర్ విజిబిలిటీ కూడా నాకు బాగా అనిపించింది. దీంతో పాటు స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి సౌండ్ కూడా మనకు లౌడ్‌గానే వినిపిస్తది. సో ఎవరైతే ఎక్కువగా కంటెంట్ కన్జ్యూమింగ్ ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వరు. నెక్స్ట్ ఈ మొబైల్‌లో ప్రత్యేకత ఏంటి అంటే థర్డ్ జనరేషన్‌కి సంబంధించిన 200 మెగాపిక్సెల్ కెమెరాను ప్రొవైడ్ చేశారు. మరి దీంతో క్యాప్చర్ చేసిన శాంపుల్స్ మీరు చూడండి. మంచి ఫోటోసే క్యాప్చర్ చేస్తుంది డే లైట్‌లో. లో లైట్ గురించి మాట్లాడినట్లయితే డీటెయిల్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మరి డిఫరెంట్ శాంపుల్ చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తది. బ్యాక్ సైడ్ వచ్చేసి 4K వీడియోస్‌ని 30 ఎఫ్‌పిఎస్‌లో రికార్డ్ చేసుకోవచ్చు. స్టేబుల్ వీడియోసే రికార్డ్ చేస్తుంది. సెల్ఫీ గురించి మాట్లాడినట్టయితే 1080p వీడియోస్ మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. మరి మొబైల్‌ని మీరు 27,000 ప్రైస్ సెగ్మెంట్‌లో లాంచ్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మాత్రం సెల్ఫీలో కూడా 4K వీడియో రికార్డింగ్ ఇవ్వాల్సి ఉండే. కెమెరా అనేది నాకు యావరేజ్ అనిపించింది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్‌ని ప్రొవైడ్ చేశారు. సో మరి దీంట్లో మనం గేమింగ్‌ని అయితే చేసుకోవచ్చు. మరీ నేను ఫ్లాగ్‌షిప్ కిల్లర్ లాంటి గేమింగ్ చేయలేం గానీ మీడియం లెవెల్‌లో అయితే గేమింగ్ అనేది ఆరంగా జరిగిపోద్ది. నాకు మొబైల్ అనేది హీట్ అయినట్టు కూడా అనిపించలేదు. డే టు డే లైఫ్‌లో చేసుకునే అన్ని రకాల పనులనేవి స్మూత్‌గానే జరిగిపోతాయి. మొబైల్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడితే IP68 లాంటి వాటర్ రెసిస్టెంట్‌ని ప్రొవైడ్ చేశారు. హైడ్రో టచ్ లాంటి ఫీచర్‌ని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మనకు జనరల్‌గా దీని మీద చినుకులు పడిపోతే మొబైల్ అనేది వాడడం రాదు కదా! కాకపోతే దీనిలో వాడే విధంగా ఈ టెక్నాలజీని అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనకు మొబైల్ అనేది 68 రేటింగ్ ఇచ్చిన కారణంగా వాటర్‌లో పడిపోయినా కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ముందు వైపు కర్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు స్ట్రాంగ్‌గానే ఉంటుంది. మరి మొబైల్ అనేది చాలా ఎక్కువ కాలం పాటు అయితే మనము వాడొచ్చు. మనకు 4 ఇయర్స్ పాటు మేజర్ అప్డేట్స్, 6 ఇయర్స్ పాటు సెక్యూరిటీ పార్ట్ అప్డేట్స్‌ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 15 తోటి వస్తాయి. 16 తోటి వస్తే ఇంకా బాగుండేది. బ్రైట్‌నెస్ గురించి మాట్లాడితే 3200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ టైప్‌తో పాటు LPDDR4X ర్యామ్‌ని ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా నాకు ఇంకొంచెం ఇంప్రూవ్డ్ ఉంటే బాగుండని చెప్పేసి అనిపించింది. బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే 6580 mAh బ్యాటరీ ఇచ్చారు. సిలికాన్ కార్బన్ బ్యాటరీ. నేను ఇంతకుముందు చెప్పినట్టు 210 గ్రామ్స్ అయితే ఈ మొబైల్ ఉంటుంది. 45 వాట్స్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు దీన్ని రివర్స్ ఛార్జింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే బ్యాటరీ బ్యాకప్ అనేది మనకు బాగానే వస్తుంది. కొన్ని రకాల ఫీచర్స్‌ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. ప్రజెంట్ నా చేతిలో సిల్వర్ యాష్ కలర్‌లో ఉంది. చూడడానికి మొబైల్ కూడా డీసెంట్‌గా అనిపిస్తుంది. ప్రీమియంగా అనిపిస్తుంది. ఈ కలర్‌లే కాకుండా మనకు వేరే కలర్‌లో కూడా ఈ మొబైల్ దొరుకుతుంది. అయితే ఇప్పుడు అదే కాలంలో మనకు చిప్ ప్రైజెస్ అనేవి పెరిగిపోయాయి కదా! దాని కారణంగా మరి దీని ప్రైజింగ్ అనేది 29,000 ఉంది. ప్లస్ దీన్ని మనం కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 27,000కి కొనుక్కోవచ్చు. 27,000 రూపాయల ప్రైజ్‌ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే అన్ని ఫీచర్స్‌ని వీళ్ళు బ్యాలెన్స్‌డ్ ఇవ్వడానికి అయితే ట్రై చేసేశారు. అంటే అది ఎక్కువ ఇది తక్కువ అని కాకుండా. అయినా కూడా నాకు ప్రాసెసర్ అనేది ఇంకొంచెం మంచిది ఇస్తే బాగుండని చెప్పేసి అనిపించింది. మిగతా ఫీచర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం అన్నీ బాగానే ఉన్నాయి. తనకి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో. మరి మీరు ఎప్పుడైనా రెడ్మీ మొబైల్ వాడారా లేదా కింద కామెంట్‌లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.